అరే బావా ఎక్కడ్రా? పరిస్థితి అస్సలు బాగోలేదురా. లెగిసే ఓపిక కూడా లేదు. కంఫర్టబుల్ గా ఉంటుందని బాత్రూమ్ పక్కనే కూర్చున్నా. అరే బావా నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలరా. ఎందుకురా? ఇక్కడ అపర్ణకి అర్జున్ ప్రపోజ్ చేస్తున్నాడు రా అందరి ముందు. ఆ, ఆ, అలా ఎలా చేస్తాడు? అందుకే కదరా త్వరగా రారా. నేను ఎక్కువసేపు పార్టీని లేట్ చేయలేనురా. అరే అర్జెంట్ గా అంబులెన్స్ వేసుకైనా ఎమర్జెన్సీగా వచ్చేస్తాను. 10 నిమిషాలు లేట్ చేయరా ప్లీజ్. సరే సరే. అమ్మా అయ్యా ఏంటి? అయ్యా తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి ఏదైనా. అరే నా డ్రెస్ ఇస్తాను తీసుకోరా. చి వెయిట్ డ్రెస్ ఏంటయ్యా చీప్ గా. ఛీ, ఒక్క నిమిషం ఇక్కడే ఉండరా. తీసుకో మొత్తం నీకే. మీరు సూపర్ అయ్యా. ఇంకేంటి? తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి కోట్ ఇచ్చారు, అలాగే తాగడానికి ఏదైనా. కొడితే నీ అంకం మట్టి ఇంకే ఎలా. అరే అర్జున్ గా ఇప్పుడు పార్టీ ఎలా జరుగుతుందో నేను చూస్తాను రా. రేయ్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కేక్ ఇంకా రాలేదు, నా బర్త్డే డ్రెస్ కూడా మాయమైంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే కూల్ రా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే నువ్వు త్వరగా అవన్నీ చూసుకో. రేయ్ అంతా రెడీనా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వు అపర్ణాన్ని చూసుకో. అపర్ణ నువ్వు ఇక తప్పించుకోలేవు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.